హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్నానం చేసిన తర్వాత బ్రష్ కనుక చేసినట్లయితే ఏమైనా సమస్యలు వస్తాయా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లైన్ నా ఇన్ఫర్మేషన్ మీ వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కసారి హడావిడిగా లేకపోతే ఏదో ఆలోచనలో ఉండి బ్రష్ చేసుకోలేదనే విషయం మర్చిపోయి స్నానం చేస్తుంటాం. తర్వాత గుర్తొచ్చి అప్పుడు బ్రష్ చేస్తుంటాం. ఇది ఎప్పుడో పొరపాటున ఒక్కసారి జరిగితే పర్వాలేదు, కానీ అదే అలవాటుగా మారితే చర్మానికి నష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రష్ చేయడానికి చర్మానికి సంబంధం ఏంటో అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. బ్రష్ చేసేటప్పుడు బ్యాక్టీరియా అనేది నోటి నుంచి చర్మం మీదకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నోరు చుట్టూ, గడ్డం చుట్టూ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా అది మొటిమలకు కారణం అవుతుంది. బ్రష్ చేసేటప్పుడు చర్మం మీదకు ట్రాన్స్ఫర్ అయిన బ్యాక్టీరియా వల్ల చర్మం మీద పగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే స్నానానికి ముందే బ్రష్ చేయడం సురక్షితం. ఒకవేళ స్నానం తర్వాత బ్రష్ చేయాల్సి వస్తే ముఖాన్ని మరొకసారి వాష్ చేసుకోవడం చాలా మంచిది. ప్రథమంగా మీ అందరికీ స్నానం చేసిన తర్వాత బ్రష్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది. For more videos, please like, share, subscribe my channel. Thank you for watching my video.